And I'm greeting you all in the name of Jesus Christ today in this morning. ఈ దినము దేవుని నామములో మీ అందరిని నేను స్వాగతించుచున్నాను. The wonderful morning God has given us today. ఈ దినము మంచి దినమును దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. Glory to God. దేవునికే మహిమ కలుగును గాక. Hallelujah. 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 Are you all happy today? ఈ దినం మీరందరూ సంతోషంగా ఉన్నారా? God has given the day to be happy. దేవుడు ఈ దినం ఇచ్చినది మీరు సంతోషంగా ఉండడానికని. Not to be in sorrow. మీరు దుఃఖంలో ఉండడానికి కాదు. Every day the God has given us that we should spend a time in the happiness of God. ప్రతి ఒక్క దినము దేవుడు మనకు అనుగ్రహించేది ఆయనలో సంతోషించడానికి. So the day should finish in the glory of God. దినము ముగించక మునుపే దేవుణ్ణి మహిమపరచాలండి. Let you pray every day and ask God, God give me the day which is filled with the joy and glory to you. అందుకే దేవుణ్ణి ప్రార్థించండి, తండ్రి నాకు నూతన దినంని సంతోషకరమైన దినాన్ని ఇచ్చినందుకు స్తోత్రం. Fill every day with the joy. ప్రతి దినము నన్ను నీ సంతోషముతో నన్ను నింపుమయ్యా అని With the ప్రార్థించాలి. joy of God, దేవుని సంతోషములో, not with the joy of world. లోకపు సంతోషములో కాదండి. We should understand why we are coming to the church. ఎందుకు దేవుడు మనకు ఒక సన్నిధిని వచ్చాడని మనం అర్థం చేసుకోవాలి. Today many people are in confusion. చాలా మంది అర్థం కాని స్థితిలో ఉన్నారు. Why I am going to church? ఎందుకు ఆలయానికి వెళ్తున్నాము? Why I am going to praise my God? ఎందుకు దేవుణ్ణి మనము స్తుతించుచున్నాము? Why the God has given me one church? ఎందుకు నాకు దేవుడు ఒక ఆలయంని ఇచ్చాడు? We are not understanding properly. మనము సరిగ్గా దాన్ని అర్థం చేసుకోలేకపోతున్నాము. You coming to church నువ్వు ఆలయానికి వచ్చినప్పుడు not to perform before people. జనుల ముందు మీ యొక్క క్రియల్ని చూపించుకోవడానికి కాదండి వచ్చేది. Not to dance over here. ఇక్కడ నాట్యం చేయడానికి కాదు వచ్చేది. Not to show that you are clever before everyone. నువ్వు చాలా జ్ఞానవంతుడు అని చూపించుకోవడానికి కాదు Not వచ్చేది. to show how much holy you are. ఎంత పరిశుద్ధంగా నువ్వు ఉన్నావని చూపించుకోవడానికి కాదు. You are not coming to show your beauty. నీ యొక్క అందాన్ని చూపించుకోవడానికి కాదు ఆలయానికి వచ్చేది. We are coming for what? మనం ఎందుకు వస్తున్నాము? To repent ourselves. మనల్ని మనం పశ్చాత్తాపపడడానికి. To forgiveness before God. తండ్రి ఎదుట మనం క్షమాపణ అడగడానికి. Hallelujah. Why the church is? ఆలయం ఎందుకండి? To change our hearts. మన హృదయాల్ని మార్చుకోవడానికి. To correct ourselves. మనల్ని మనం సరి చేసుకోవడానికి. God, తండ్రి I am nothing. నేను ఏమీ లేను. I am very empty pot. నేనేమీ లేని ఒక ఖాళీ ఒక పాత్రగా ఉన్నాను. I am nothing before you. నీ ఎదుట నేను ఏమీ లేను తండ్రి. Now I am today before you. ఈ దినం నేను నీ ఎదుటకు వచ్చి ఉన్నాను. Change my life. నా ఒక జీవితాన్ని మార్చుము. Change my character. నా ఒక క్రియని మార్చుము. Is still something is there inside in me which is according to the world. ఈ లోకానికి సంబంధించింది ఏదో కొంచెము నాలో ఇంకా ఉన్నది తండ్రి. If it is there inside in me, ఇంకా నాలో ఉన్నట్లయితే please change me. దయచేసి నన్ను మార్చుము. Is I am not listening to you? నీ యొక్క మాట నేను వినలేకపోయానేమో. Is I am against you? నీకు విరుద్ధంగా నేను ఉన్నానేమో. Is I am against the word of God? దేవుని వాక్యానికి విరుద్ధంగా ఉన్నానేమో. Is I am against the word which is spoken to me every week? ప్రతి వారము దేవుడు నాతో మాట్లాడుతున్న ఒక వాక్యానికి విరుద్ధంగానే నేను నడుచుకుంటున్నానేమో. Forgive me, my God. దయచేసి నన్ను క్షమించుము. Change me, my Lord. నన్ను మార్చుము యేసయ్యా. From the bottom of my heart, please change me. హృదయపూర్వకంగా మీరు అడగాలంటే నన్ను మార్చుము యేసయ్యా. Forgive me, my God. నన్ను క్షమించుము. Glorify you. నిన్ను మహిమపరచాలి. Praise you. నిన్ను ఘనపరచాలి. Always I want to be thankful to you. ప్రతి క్షణము నేను నీకు కృతజ్ఞతలై ఉండాలి. Please దయచేసి keep me according to your will. నీ చిత్త ప్రకారం నన్ను నడిపించు. This is what the church gives us the strength. ఇదే అండి ఆలయం అనేది మనకి ఇచ్చే ఒక గొప్ప శక్తి అయి ఉన్నది. Today many churches is converting into the beauty parlor. చాలా ఒక చర్చిల సంఘాలు ఏమైనాయి అంటే ఒక బ్యూటీ పార్లర్ మార్పు బదలైనది. Richest clothes they are wearing and moving to the churches. చాలా శ్రీమంతులుగా అలంకరించుకొని మారి They are showing their dignity, how rich they are. వాళ్ళు చూపించుకుంటున్నారు మేము ఎంత శ్రీమంతులుగా ఉన్నాం, మేము ఎంత రిచ్ గా ఉన్నామని. How handsome I am. నేను ఎంత హ్యాండ్సమ్ గా ఉన్నాను. How good I am singing. నేను ఎంత చాలా బాగా పాడుతున్నాను. I am playing music. నేను ఎంత బాగా వాద్యాలని వాయించుచున్నాను. How is my pant and shirt? చూడండి నా ఒక ప్యాంట్ నా ఒక
యొక్క వస్త్రాలు ఎలాగున్నాయో, How is my design? ఎలాగ డిజైన్ గా ఉన్నాయి I నా am coming బట్టలు. by car. నేను కార్ లో వచ్చుస్తున్నాను, I wear the bracelets. బ్రెస్లెట్ వేసుకుంటున్నాను, I am wearing the rings on my fingers. ఉంగరాలు వేసుకుంటున్నాను. I am the richest person. ఎందుకంటే నేను శ్రీమంతుల్ని. This is not for the church. It should not be done in the church. ఇవన్నీ ఆలయంలో, దేవుని ఆలయంలో జరిగే విషయాలు కాదు. Why we should come to the church? ఎందుకు మనము ఆలయానికి రావాలి? To kneel before God. దేవుని ఎదుట మోకరించడానికి, To pray before God. దేవుని ఎదుట ప్రార్థించడానికి, To set our lives in a proper way. ఒక సరైన రీతిలో మన జీవితాన్ని సరి చేసుకోవడానికి, To arrange our life in a proper way. సరైన ఒక రీతిలో మన ఒక జీవితాన్ని, మన ఒక విధానాన్ని సరి చేసుకోవడానికి, With a tearful prayer. కన్నీరు ఒక ప్రార్థన చేయడానికి. This is what the church teaches us. ఇదే మనకి ఒక సంఘము మనకు నేర్పించేది. To learn the word of God. దేవుని వాక్యాన్ని నేర్చుకోవడానికి, To listen the word of God. దేవుని వాక్యాన్ని వినడానికి, To listen what the God says to ఏమి us. దేవుడు మనతో మాట్లాడుతున్నాడో అది వినాలి. This is what the church teaches us. ఇదే మనకు ఆలయంలో నేర్పించుతున్నది That's మనకు. why the God says in the Matthew, అందుకే మత్తయి సువార్తలో దేవుడు అంటున్నాడు, my temple is the holy temple. నా ఆలయము పరిశుద్ధమైన ఆలయము. Hallelujah. My temple is holy temple. పరిశుద్ధమైన ఆలయము. My temple is holy temple. నా ఒక ఆలయము పరిశుద్ధమైనది. You made it as a thieves living place. దాన్ని దొంగలు గుహగా మీరు చేసి ఉన్నారు. You made it a business place. దాన్ని ఒక వ్యాపారంగా చేసి ఉన్నారు. That is my temple. అది నా ఒక ఆలయమై It is ఉన్నది. my father's temple. అది నా ఒక పవిత్రమైన ఆలయము. My father should be praised there. అది నా తండ్రిని స్తుతించే స్థలమై My ఉన్నది. father should be worshipped there. నా తండ్రిని స్తుతించి ఆరాధించే స్థలమై Not to ఉన్నది. glorify yourself. మిమ్మల్ని మీరు గణపరచుకోవడానికి కాదు, Not to show yourself. మిమ్మల్ని మీరు చూపించుకోవడానికి కాదు. Only my father should be there. నా తండ్రి మాత్రమే అక్కడ నివాసంగా ఉండాలి. That is the church. అదే ఆలయమై Do ఉన్నది. you understood? మీకు అర్థమైనదా? Whatever you learning today, ఈ దినం మీరు ఏమైతే నేర్చుకుంటున్నారో, teach those fools, those who disturbing the church. అజ్ఞానంగా ఎవరైతే సంఘంలని గలిబిలి చేస్తున్నారో వాళ్ళకి నేర్పించండి. Teach these lessons to those idiots, those who opposing to the church. ఆలయానికి విరుద్ధంగా చేసే క్రియలు అలాంటి వారికి ఒక పాఠాల్ని నేర్పించండి. Why we are going to church and why you going to church? ఎందుకు మనము సంఘానికి వెళ్తున్నాము, మీరు ఎందుకు వెళ్తున్నారు అని I am చెప్పండి. going to church to change myself. నేను వెళ్తున్నాను దేవాలయంకి ఎందుకంటే నన్ను నేను సరి But చేసుకోవడానికి. why you going to church? అయితే నువ్వెందుకు వెళ్తున్నావు? Question to the people. వాళ్ళని ప్రశ్నించండి. Let them learn from you మీ నుండి ఏమన్నా నేర్చుకోవాలి and వాళ్ళు. let them receive the blessings from God. దేవుని యొక్క ఆశీర్వాదాలు వాళ్ళు పొందుకోవాలని. Hallelujah. హల్లెలూయా. Glory to God. దేవునికి We మహిమ will have కలుగును one గాక. small prayer. చిన్న ప్రార్థన So చేసుకుందాం. please close your eyes with me. కళ్ళు మూసుకోండి. Don't see here and there. We praying for the word of God. ప్రార్థించుచుండగా అక్కడ ఇక్కడ చూడొద్దండి.